ధర్మస్థల కేసులో అసలు ఏం జరుగుతోంది? సోమవారం ఎన్ని స్పాట్స్ తవ్వారు? అక్కడ దొరికినవి ఎవరి అవశేషాలు? అసలు జీపీఆర్ అంటే ఏంటి? జీపీఆర్ ప్రస్తావన ఎవరు తెచ్చారు? ఎందుకు తెచ్చారు? ఈ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అందరికీ నమస్తే, నేను మీ ఆర్జే అభిలాష్. ధర్మస్థలంలో జరిగిన విషయాలకి సాక్షిగా ఉన్నటువంటి మాజీ విజిల్ బ్లోయర్ని సిట్ అధికారులు భీమా అని పిలుస్తున్నారు. అతను చెప్పిన స్పాట్స్ 1 నుంచి 5 వరకు అక్కడ ఏమీ కూడా లభించలేదు అనేది మనందరికీ తెలిసిన విషయమే. కానీ స్పాట్ నెంబర్ 6లో సిట్ టీమ్కి కొన్ని అవశేషాలు దొరికినట్లు తెలుస్తోంది. అయితే కొన్ని మీడియా ఛానల్స్ అక్కడ 25 అస్థిపంజరాలు దొరికాయి, ఇక్కడ గుట్టలుగా దొరికాయి మానవ అవశేషాలు అనేసి థంబ్నెయిల్స్లో వీడియోస్లో చెప్తూ ఉన్నారు. బట్ వాస్తవాలను తెలియజేస్తే చాలా బెటర్ అనేసి ప్రజలు కూడా కోరుకుంటున్నారు. అయితే 6వ స్పాట్లో దొరికిన మానవ అవశేషాలు దాదాపు 40 నుంచి 50 ఏళ్ల క్రితం పూడ్చిపెట్టిన పర్సన్ అయిండొచ్చు అనేసి ఫోరెన్సిక్ ల్యాబ్ సభ్యులు కూడా ప్రాథమిక పరిశీలనలో తెలిపారు. శనివారం వరకు 10 స్పాట్స్లో తవ్వకాలు పూర్తి చేశారు. నిన్న ఆదివారం కావడంతో సిట్ అధికారులు సెలవు తీసుకున్నారు. ఆ గుర్తించిన స్పాట్స్లో పోలీసు సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేసి అక్కడ ఎటువంటి ఇష్యూలు లేకుండా వాళ్ళు జాగ్రత్తలు అయితే తీసుకున్నారు. ఇక 4th అంటే నిన్నటి రోజున సోమవారం తిరిగి సిట్ బృందం మిగిలిన 11, 12, 13 స్పాట్స్లో ఒకదాని తర్వాత ఒకటి తవ్వకాలు మొదలు పెట్టాలని స్టార్ట్ చేశారు. మరి 11వ స్పాట్లో మొదలు పెట్టైన కొద్దిసేపటికి మానవ అవశేషాలు లభించాయన్నట్లు తెలుస్తోంది. అవి దాదాపు 3 లేదా 4 వ్యక్తులకు సంబంధించినవి అయ్యుండొచ్చు అనేసి కూడా టాక్ ఉంది. మరి ఒకే చోట ఇన్ని మానవ అవశేషాలు దొరకడం ఈ కేసు ఏమవుతుందో అనుకున్న టైంలో ఇవి దొరకడం ఈ కేసుకి హెల్ప్ అవుతుందని కూడా చాలామంది అనుకుంటూ ఉన్నారు. అయితే ఇక్కడ సేకరించిన మానవ అవశేషాలను ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించడం కూడా జరిగింది. అవి వచ్చిన ఆ టెస్టుల తర్వాత మరింత క్లారిటీ వస్తుంది అనేసి కూడా అధికారులు చెబుతున్నారు. అయితే అక్కడ సేకరించిన మానవ అవశేషాలను ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపడం కూడా జరిగింది. ఆ టెస్టులు వచ్చిన తర్వాత ఆ టెస్టుల తర్వాత రిపోర్ట్లు వస్తాయి. ఆ రిపోర్ట్లు వచ్చిన తర్వాత మరింత క్లారిటీ వస్తుందనేసి అధికారులు కూడా చెప్తున్నారు. ఇదివరకే 6వ స్పాట్లో అవశేషాలు దొరకడం, వాటిని కూడా ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించడం జరిగింది. మరి దానికి సంబంధించిన రిపోర్ట్స్ కూడా రావాల్సింది. మరి కుదిరితే 12, 13 స్పాట్స్లో కూడా తవ్వకాలను స్టార్ట్ చేస్తారు అనేసి ఇన్ఫర్మేషన్. అయితే ఇదే కేసులో రిటైర్డ్ పోలీస్ అధికారి ఒకరు 1995, 2014 మధ్యలో ఒక శవాన్ని పూడ్చిపెట్టాలని తాను కూడా దానికి సహాయం చేశాడని ఈ విజిల్ బ్లోయర్ భీమా సిట్ అధికారులకి మరోసారి చెప్పాడు. మరి ఈ విషయంపై కూడా పూర్తి విచారణ చేపట్టనున్నట్టు ఆ సిట్ అధికారి ఎంఎన్ అనుచేత్ కూడా పేర్కొన్నారు. మరి ఇదే కేసులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. విజిల్ బ్లోయర్ భీమా కొన్ని మృతదేహాలను పూడ్చిపెట్టడాన్ని తాను స్వయంగా చూశానని జయంత్ అనే ఒక వ్యక్తి మంగళూరు సిట్ కార్యాలయానికి వెళ్ళి రిపోర్ట్లో పేర్కొన్నారు. అయితే 2000 సంవత్సరం నుంచి 2015 వరకు ధర్మస్థలలో నమోదైన అసాధారణ మరణాలకు సంబంధించిన రికార్డులు అదృశ్యమయ్యాయని తెలిసి ఇదే జయంత్ సమాచార హక్కు చట్టం అదే ఆర్టీఐ కింద దరఖాస్తు చేయగా ఈ రికార్డులు అందుబాటులో లేవని తేలింది. ఈ పరిణామం చాలా అనుమానాలకు తావిస్తోంది. పోలీసులు ఈ విషయంపై స్పందిస్తూ సాధారణ పరిపాలన విభాగం ఆదేశాల మేరకు మేము ఈ మరణాలకు సంబంధించిన ఫైల్స్ కావచ్చు, ఫోటోలు కావచ్చు, పోస్ట్ మార్టం రిపోర్ట్లు కావచ్చు, మృతదేహాలకు సంబంధించిన ఛాయాచిత్రాలను కావచ్చు ధ్వంసం చేసినట్లు వాళ్ళు చెప్పారు. అయితే వీటిని డిజిటలైజ్ చేయకుండా ఎలా ధ్వంసం చేస్తారు అని ఈ జయంత్ కూడా ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి కీలకమైన కేసులోని సాక్ష్యాలు ధ్వంసం అవడం పైన అనేక ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఈ రికార్డులు మాయం కావడం వెనుక ఏదైనా కుట్ర కోణం ఉందా? దర్యాప్తు చేస్తే అన్ని బయటకు వస్తాయంటున్నారు ప్రజలు కూడా. ఈ రికార్డులు మాయం కావడంతో ధర్మస్థల కేసు మరింత క్లిష్టంగా మారే అవకాశం కూడా ఉంది. ఈ కేసు దర్యాప్తు కూడా ముందుకు సాగడం చాలా కష్టమవుతుంది. ఈ అంశంపై కర్ణాటక ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. మరి ఈ రికార్డులను ధ్వంసం చేయించింది ఎవరు, ఎందుకు చేశారు అనే విషయాలపై సమగ్ర విచారణ జరిపి కారణమైన బాధితులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇదే కేసులో అనన్య భట్ మదర్ సుజాత భట్ ఇప్పుడు ఒక విషయాన్ని లేవనెత్తారు. ఆ స్పాట్స్లో జీపీఆర్ సర్వే చేయాలని తన లాయర్ ద్వారా ఫిల్ దాఖలు చేశారట. జీపీఆర్ అంటే గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ సర్వే. ఇది భూగర్భ నిర్మాణాలు మరియు లోపల ఉన్న లక్షణాలను పరిశోధించడానికి ఉపయోగించే జియో ఫిజికల్ పద్ధతి. దీనివల్ల ప్రదేశంలో ఎటువంటి నష్టం కలగకుండా అధిక ఫ్రీక్వెన్సీ విద్యుదయస్కాంత తరంగాలను ఉపయోగించి భూమి ఉపరితలం కింద మరి ఏవైతే ఉంటాయో వాటి ఇమేజెస్ని తవ్వటం అవసరం లేకుండానే ఈ రాడార్ వ్యవస్థ మనకు ఇమేజెస్ని పంపిస్తుంది. దీని ద్వారా భూగర్భ వినియోగాలను గుర్తించడం, మరి పైప్ లైన్ లాంటి మ్యాపింగ్ చేయటం ఇలాంటివే కాదు,
ఖననం చేయబడిన ఇలాంటి సిచ్యుయేషన్స్లో కూడా ఆ వస్తువులను ఆ థింగ్స్ని గుర్తించడం చాలా సులువు అవుతుంది. మరియు నేల పరిస్థితులను అంచనా వేయటం వంటివి కూడా ఇలాంటి టెక్నాలజీ ద్వారా చాలా ఉపయోగిస్తారు. అందుకే సుజాత భట్ దీన్ని ఉపయోగించాలని కోర్టును కోరుతున్నారు. అయితే మన తెలంగాణలో కూడా ఇదివరకు SLBC టన్నెల్ కుప్పకూలినప్పుడు కూడా ఈ జీపీఆర్ టెక్నాలజీనే యూజ్ చేశారు. మొదట 1930లలో హిమనీనాదం యొక్క మందాన్ని కొలవటానికి ఒక సాధనంగా ఈ జీపీఆర్ని అయితే అభివృద్ధి చేశారు. ప్రస్తుతం ఈ జీపీఆర్ టెక్నాలజీని జియాలజీ, మైనింగ్, ఆర్కియాలజీ, యుటిలిటీ అండ్ డిటెక్షన్, మరియు రోడ్ సర్వేయింగ్ మరియు ఎన్విరాన్మెంటల్ సర్వేయింగ్తో సహా అన్ని రంగాల్లో కూడా ఉపయోగిస్తున్నారు. మరి 1972లో అపోలో 17 మిషన్లో దీన్ని ఉపయోగించడం జరిగింది. అందులో భాగంగా చంద్రుని చుట్టూ కక్షలో ALSC అనే అపోలో లూనార్ సౌండ్ ఎక్స్పెరిమెంట్ను జీపీఆర్కు ఉపయోగించారు. మరి ఆ సమయంలో తగిన సిస్టమ్స్ లేకపోవడం వల్ల ఇది 1.5 దాదాపు 1.3 కిలోమీటర్ల లోతు వరకు సమాచారాన్ని రికార్డ్ చేయగలిగింది. ఆ రిజల్ట్ని ఫిల్మ్లో కూడా రికార్డ్ చేసింది. అయితే ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే ఈ కల్లేరి అనే ఏరియాలో ఒకే చోట ఈ 12 నుంచి 15 మృతదేహాలని పూడ్చిపెట్టినట్టు ఈ విజిల్ బ్లోయర్ భీమా చెప్పాడు. సో ధర్మస్థలి అటవీ ప్రాంతం దాని పరిసరాల్లో 13 స్పాట్స్ అయిన తర్వాత కల్లేరి అనే ఏరియాలో ఈ తవ్వకాలన్నీ కూడా చేపడతారనేసి ప్రజలు, అధికారులు కూడా అంటూ ఉన్నారు. దీనిపైన మరిన్ని అప్డేట్స్ అందించే ప్రయత్నం అయితే మేము చేస్తాం. మరి స్టే ట్యూన్. దిస్ ఈజ్ RJ అభిలాష్ సైనింగ్ ఆఫ్.